హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలా గొద్దలటి ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు ఏదైనా స్నాక్స్ లాగా ఈవినింగ్ ఫుడ్ తిందామంటే మన ఫ్రెండ్ అయితే ఒక దగ్గరికి వెళ్దామన్నాడు. గప్చుపులు బాగుంటామని ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర పానీపూరి బాగుంటుందని వెళ్ళాలని అనిపిస్తుంది. నా పేరు ఎం బజార్ అన్న. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కదా బజార్కి కొంచెం మారడానికి వస్తలేదు. న్యాచురల్గా అయితే ఎవరైనా షేక్ ఆడిస్తాడు అనమాట. బజార్ పెద్ద పెద్ద వాళ్ళకే మంచిగా ఆన్సర్ ఇస్తాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడు. చెప్పు బజార్, ఇది ఒకసారి చెప్పు గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, ఆడ పానీపూరి బాగుంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర. నా పేరు ఎం బజార్ అన్న. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము పానీపూరి తినకే. మా దోస్తు నేను వెళ్తున్నాం అక్కడికి. ఓకే బజార్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇక్కడ అంబేద్కర్ చౌక్ దగ్గర ఉన్నాం. దగ్గరనేనా మనకి? దగ్గరనే, ఈ నుంచి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. చూసుకోవచ్చు మీరు, ఐసిఐసిఐ బ్యాంక్ రైట్ సైడ్లో ఉంటుందంట. అక్కడికి వెళ్ళి పానీపూరి ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము పానీపూరికి అయితే చేరుకున్నాము. ఎక్కడ బజార్, ఇది అడ్రస్ చెప్పు. ఐసిఐసిఐ బ్యాంక్ పక్కల. ఈ ఏరియా పేరు ఏం పేరు? కృష్ణ చౌక్. ఓకే, టేస్ట్ అయితే చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనకి ఆనియన్స్ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, పానీపూరి అయితే చాలా బాగుంది. పానీపూరి అంటే చాలా పానీపూరి లవర్స్ చూసుకోవచ్చు మీరు. పానీపూరి లవర్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువైంది అనమాట టైమింగ్. కరిగిపోయినాయి, బాగుంది. కరిగినా కూడా బాగుంది. ఎలా ఉంది బజారే? చాలా రుచిగా ఉంది. తాగు మన. ఫ్రెండ్స్, పానీపూరి చూసుకోవచ్చు మీరు. మనలో కూడా ప్రాబ్లం అయింది. ఫ్రెండ్స్, పానీపూరి అయితే సూపర్ ఉంది. మనం నెక్స్ట్ చాట్ ట్రై చేద్దాం. దాని పేరు ఏం పేరు? చాటేనా? నెక్స్ట్ చాట్ అయితే ట్రై చేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏమంటారంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు తింటున్నావు ఇక్కడ పానీపూరి? డైలీ వస్తావా? డైలీ రానికి ఇది ఏమైనా 100 పని వేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చేతులకి అయితే చాట్ అయితే వచ్చింది. దీన్ని చాట్ అంటారు, కట్లెట్ అంటారు, ఇంకేమైనా అంటారా బజారీ? అంతే అనేది. బా, సూపర్ ఉందిరా బజారీ. అవు ఫ్రెండ్స్, చాలామంది మన గద్వాల్లో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. ఎందుకంటే మన కొన్ని ఇప్పుడు కొత్తగా ఫ్లేవర్లు అని చెప్పేసి కొత్తగా వస్తుంది. దానివలన చాలా అనారోగ్యానికి దారి తీస్తుందంట. కాబట్టి మీరు ఏదైనా ఉంటే న్యాచురల్గా తీసుకోండి. ఇక్కడ మన తెలంగాణ ముద్దుబిడ్డ మేడ్చల్ నుండి అంకుల్ పెట్టాడు.
కాదు బదరే, ఈ గప్చుప్ అంటే చాలా మంది గర్ల్స్ ఎందుకు ఇష్టపడతారు అంటే పానీపూరి అంటే వాన పడినప్పుడు ఎక్కువ తింటారు అనమాట. వాన పడినప్పుడు కాదు, జనరల్గానే గర్ల్స్ ఆడపిల్లలు ఎక్కువ చాలా ఇష్టపడతారు ఎక్కువ. అవి ఎందుకు అట్లా అని నాకు పానీపూరి అంటే ప్రాణం అన్నమాట. పానీపూరి అంటే ప్రాణమా? నీకు కూడా ప్రాణమేనా? నీకు ఆ ప్రాణానికి ఇచ్చే ప్రాణాలంటే ఇష్టమేమోలే కదా. బదారే ఎంతవరకు చదువుకున్నాను? 10th వరకు చదివినావా? మొత్తం నువ్వు గద్వాల మంచిగా ఫాలోయింగ్ ఉన్న పర్సన్ అంట. అరే కట్లెట్ అయితే సూపర్ ఉంది బదారే. బదారే నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి తింటున్నారా? ఇక్కడ బాగుంటుందని నీకు ఎట్లా తెలుసు? ఎవరైనా చెప్పినారా మీ ఫ్రెండ్? అంటే ఫ్రెండ్స్ చెప్పినారా, అందుకోసం మీరు వచ్చి తింటాము. మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పాను. చాలా మంది మీ గద్వాలో చాలా ఉన్నాయి కదా, ఎన్ని ఎందుకు తింటాను? అంటే కొన్ని తోళ్ళు రుచి ఉండదు అనమాట. దీని రుచి ఏడలేదు. మన ఈ ఐసిఐసిఐ బ్యాంక్ పక్కలైతే రుచి బాగుండదు అనమాట. మనం తింటుంటే కూడా పెద్దగా ఘాటు కానీ ఏం లేదు. టెస్టింగ్ సాల్ట్ అలాంటివి ఏమి యూజ్ చేయరు అనుకుంటా. ఆయిల్ ఫుడ్ అవన్నీ పెడతారు కదా, అవునా? అందువలన ఎఫెక్ట్ అవుతుంది. ఇదేం లేదు, మనం ముందరనే తయారు చేస్తున్నాం. అవును, అందుకోసం చాలా బాగుంది పానీపూరి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి తినొచ్చురా, బాగుందిగా. బాగుంది. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఏమంటే, మన గద్వాల్లో స్టూడెంట్స్ కానీ దేర్ ఆల్సో ఎనీ మెంబర్ అందరూ చెప్పేది గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇక్కడైతే చాలా బాగుంది. ఈ అంకుల్ దగ్గర అయితే తినండి. ఎందుకోసం చెప్తున్నా అంటే, బయట మీరు చాలా దగ్గర నేను చాలా వరకు చూసినా బయట తింటుంటారు. ఇదే పానీపూరి, కాకపోతే వాళ్ళు అమ్ముతుంటారు అనమాట. గోలు వేసుకొని అవి వేసుకొని చాలా దరిద్రంగా తయారు చేస్తుంటారు. ఆ దరిద్రం మీరు తయారు చేసేది చూడరు కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఎందుకంటే, ఇక్కడనే ఇంకా పూర్తిగా లోతులోకి పోయి మాట్లాడడం ఎందుకు, మీరైతే ప్రస్తుతానికి అయితే ఇదైతే ట్రై చేయండి. ఎందుకంటే నీట్గా ఉన్న దానికోసమే నేను సజెస్ట్ అయితే చేసింది. అవరా బజార్ అంతే కదా, మన కళ్ళ ముందరనే తయారు చేస్తున్నాడు. కళ్ళ ముందర చేస్తాడు అంకుల్ కూడా. ఆంటీ చాలా అద్భుతంగా నీట్నెస్గా ఉంది కాబట్టి ఇక్కడ ట్రై చేయండి. ఇప్పుడు అంకుల్ మాటల్లో తెలుసుకుందాం, ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నాడు ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చాట్ తిన్నాము, కట్లెట్ తిన్నాము, ఇంకా పానీపూరి కూడా తిన్నాము. అంకుల్ సూపర్ ఉన్నాయి, హ్యాట్స్ ఆఫ్ టు యూ, చాలా బాగున్నాయి. అంకుల్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి పెట్టారు? 14 సంవత్సరాలు అంటే ఇక్కడ పెడుతున్నాం. 14 సంవత్సరాల నుండి రన్ చేస్తున్నారా? 14 ఇయర్స్. ఇది ఎవరైనా నేర్పించారా, మీరే నేర్చుకున్నారా? మీ గురువులు ఎవరైనా ఉన్నారా? గురువులు అంటే నేర్పించాడు మా వాడు ఒకడు ఉన్నాడు, కొడుకు ఫ్రెండా? మీ కొడుకు అన్న కొడుకు నేర్పించాడు. మళ్ళీ మనం దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసాము. ఓకే, మీరు ఇంప్రూవ్ చేసి చేస్తున్నారు. బాగానే గిరాక్ అవుతుందా? బాగానే గిరాక్ అవుతుంది. ఎక్కడ అంకుల్ మీది? మాది పుట్టి పెరిగింది ఇది తెలంగాణ తెలంగాణ ముద్దుబిడ్డ మేడ్చల్ అనమాట. మన జోగులాంబ జిల్లాలో చాలా మంది బీహార్ నుండి వచ్చి వాళ్ళ ఇల్లు పెడుతున్నారు అనమాట. ఈ అంకుల్ అంత నీట్నెస్ అయితే లేదు కాబట్టి నేను అంకుల్ని ఎంచుకున్నాడు మా బజారీ గాడు. అంకుల్ ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ అంతా బాగా రన్ అవుతుందా? బాగా రన్ అవుతుంది, పర్వాలేదా? మీరు ఇద్దరే చేస్తుంటారా? మీరు మీ కొడుకులు బిడ్డలు ఎంతమంది? పాప ఒకటి బాబు. చదువుతున్నారా వాళ్ళు? చదువు కంప్లీట్ అయింది. సెటిల్డ్. ఓకే, మన హలో గద్వాల్ సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్తారా, మన వ్యూవర్స్కి? ఏం చెప్తాం, హాయ్ చెప్పండి. హాయ్, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఛానల్ ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుకుంటాం. అంకుల్ యాక్చువల్లీ గద్వాల చాలా పానీపూరీలు ఉన్నాయి, అయితే వాళ్ళు చాలా నీట్నెస్గా లేకుండా వలన వాళ్ళ దగ్గర టేస్ట్ కానీ అంత బాగాలేదు కాబట్టి మీ దగ్గరకు వచ్చామన్నమాట. మీరే గద్వాల్లో బెస్ట్ అని మేము అనుకుంటున్నాం, మీరేమంటారు? ఏమంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలా, పైసల గురించి చూడకూడదు. మనం ఏది ఉన్నా కూడా మెయింటైన్ చేసి జనాలకు రుచిగా ఉండేట్లు చూడాలి. అది ఓకే. అయితే ఫ్రెండ్స్ నేను చాలా దగ్గర తిన్న తర్వాత గొంతు పట్టేసినట్టు ఏదో సంథింగ్ మంటలాగా అనిపిస్తుంది అనమాట. అంకుల్ అలాంటిది ఏం ప్రాబ్లమే లేదు. మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు? టేస్టింగ్ సాల్ట్ అలాంటివి ఏమి యూజ్ చేస్తారు? అల్లం వెల్లిపాయ తెల్లగడ్డలు అంతా మనం న్యాచురల్గా. ఓకే ఫ్రెండ్స్, టేస్టింగ్ సాల్ట్ అవైతే ఆడారంట అంకుల్ వాళ్ళైతే. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటికీ వచ్చి పానీపూరి తినండి. అంకుల్ దగ్గర ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మన పానీపూరి తింటే కూడా గొంతు మన పట్టుకునడం ఉంటుంది. అందుకోసం మీరు అంకుల్ మంచిగా చేస్తాడు. ఇక్కడ రండి, ఐసిఐసిఐ బ్యాంక్ పక్కల మన క్రిస్టియన్ రూట్ సైడ్ ఉంటుంది. మంచిగా వచ్చి తినండి, అందరు ఫ్యామిలీస్ అందరు వచ్చి తినండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మొత్తానికి అయితే వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ ఛానల్ లేపాలా. ఓకే, బాయ్ చెప్పండి అంకుల్. ఓకే, బాయ్. బాయ్.